గర్ల్స్ ప్రభాస్ బర్త్డే అకేషన్ సందర్భంగా ఏం ప్లాన్ చేస్తున్నారే? ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నారా? ప్లాన్ కంటే ముందు ఒక విషయం చెప్పాలి. ప్రభాస్ జర్నీ గురించి మాట్లాడితేనే బర్త్డే కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అవుతుంది. సరిగ్గా చెప్పావు భవి. ఆ ట్రావెల్ చూడండి. వర్షం, ఛత్రపతి, మిర్చి, బాహుబలి ఈ 4 సినిమాలు ప్రభాస్ కెరీర్ ని డిఫైన్ చేశాయి. యా, ఇట్స్ ట్రూ డింపుల్. ఎవ్రీ సినిమా ఆయన డెడికేషన్ కి సింబల్ లాంటిది. వర్షంతో ఆ రొమాంటిక్ లవ్ బాయ్ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాడు కదా. అవును శాండీ, వర్షం టైంలో ప్రభాస్ ఎనర్జీ ఎంత ఫ్రెష్ గా ఉందో. ఆ న్యాచురల్ యాక్టింగ్, ఆ లవ్ ఎక్స్ప్రెషన్, గర్ల్స్ అంతా క్రేజీ అయిపోయారు. ఆ మూవీ తర్వాత యూత్ ఐకాన్ అయ్యాడు. అవునరా, 2004 జనవరి 14 రిలీజ్ అయిన వర్షం ప్రభాస్ కెరియర్ న్యూ డైరెక్షన్ లో తీసుకెళ్ళింది. ఆ సినిమా తర్వాతే ఆయన స్టార్ ఇమేజ్ మారిపోయింది. ఎగ్జాక్ట్ గా ఆ మూవీ రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. 50 days 125 సెంటర్స్ లో రన్ అయిందని ఇప్పటికీ చెప్తున్నారు. అప్పట్లో ఆ మూవీ ప్రభాస్ కెరియర్ కి మైల్ స్టోన్ అనే చెప్పాలి. 175 days ఆ మూవీ థియేటర్స్ లో రన్ అయిందంటే అప్పట్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేశారంట. అంటే ఆ రేంజ్ లో హిట్ అయిందంటే 6 months పక్కా ఆడుంటుంది. ప్రభాస్ అప్పుడే కొత్తగా ఫేమ్ లోకి వస్తున్న టైం. కానీ ఆ సినిమాలో ఎంత డెడికేషన్ చూపాడో. ఆ యాక్షన్ సీన్స్, ఎమోషన్, లవ్ ట్రాక్, డాన్స్, ప్రతి ఫ్రేమ్ లో ఫ్యాషన్ కనిపిస్తుంది. ఇంకా త్రిషాని మర్చిపోవద్దు గైస్. వర్షంలో రెయిన్ సాంగ్ షూట్ చేశారు కదా. రోజుల తరబడి తడుస్తూ డాన్స్ చేసిన త్రిష ఒక్క కంప్లీట్ కూడా ఇవ్వలేదంట. అది డెడికేషన్ అంటే. ఆ వర్షం మూవీ విజువల్స్ చూస్తుంటే ఇప్పటికే సూపర్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. హాఫ్ ఆఫ్ ద సక్సెస్ ఆ మూవీ హిట్ అవడానికి వాళ్ళ కెమిస్ట్రీ రీజన్ అనుకుంటా. ఏం డైలాగ్ డ్యూడ్? చెప్తా చూడు. నీడని కూడా ముట్టుకోలేనన్నావుగా, నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. శైలు నాది, వెంకట్ వెట్ శైలు కాదని ఎవరైనా శైలుకి ఇష్టం లేని పని చేశారనుకో, వెంకట్ కిల్స్ ఎనీబడి. ఎక్సలెంట్ శాండీ. అండ్ డైరెక్టర్ శోభన్ గారు ఇటు మాస్ ని అటు కాస్ట్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేశారు. అటు రొమాన్స్ కి, ఇటు ఫ్యామిలీ డ్రామాకి, అటు యాక్షన్ కి సమానంగా స్పేస్ ఇచ్చారు. అందుకే వర్షం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రికార్డులు బద్దలు కొట్టింది. అది కేవలం హిట్ కాదు, ప్రభాస్ కెరీర్ కి న్యూ చాప్టర్ అనే చెప్పాలి. నిజమేనే. వర్షం తర్వాతే ఛత్రపతి, మిర్చి, బాహుబలి లాంటి సినిమాలకి దారి తెరిచింది. అసలు ఈ వర్షం సినిమానే లేకపోతే మన రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇంత క్రేజ్ వచ్చుండేదా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. వర్షం ఓన్లీ సినిమా కాదు, అది ఆయన డెడికేషన్ కి, హార్డ్ వర్క్ కి, ప్యాషన్ కి సింబల్ లాంటిది. ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ ఈ మూవీ గురించి చెబుతూనే ఉన్నాడు. వర్షం నా హార్ట్ కి దగ్గరైన సినిమా అని చాలాసార్లు అన్నాడు కూడా. వర్షం సినిమా 175 days రన్ అయినా ఇప్పటికే ఆడియన్స్ హార్ట్స్ లో రన్ అవుతానే ఉంది. అంటే ప్రభాస్ బర్త్డేలో చెప్పాల్సిన లైన్ ఒక్కటే, వర్షం హిట్ కాదు, హిస్టరీ. అది వర్షం రికార్డ్స్ అంటే. గర్ల్స్, వర్షం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మూవీ గురించి చెప్పాలి. ఏ మూవీ గురించి డింపుల్? ఛత్రపతి. ఎగ్జాక్ట్లీ డింపుల్. ప్రభాస్ అనే లవర్ బాయ్ ని ఒక మాస్ హీరోగా మార్చిన సినిమా ఇది. 2005 లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ లో ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. అవునే, వర్షం తర్వాత ప్రభాస్ చేసిన ఛత్రపతి మూవీ ప్యూర్ ఎమోషనల్ పవర్ మిక్స్. ఈ స్టోరీలోని సెంటిమెంట్, ఆ మదర్ బాండింగ్ ఆడియన్స్ ని కదిలించి వేసింది. కొన్ని సీన్స్ లో ప్రభాస్ అమ్మ అని అనేటప్పుడు థియేటర్స్ లో లిటరల్ గా గూస్ బంప్స్ వస్తాయి. అవును భవి, ఆ ఒక్క డైలాగ్, నేను నీ కొడుకు ఛత్రపతి అనగానే గూస్ బంప్స్ గ్యారెంటీడ్. ప్రభాస్ యాక్టింగ్, ఇంటెన్సిటీ, ఐస్ లోని పెయిన్ అవన్నీ ఫేక్ కాదు, ప్యూర్ ఎమోషన్ లా అనిపిస్తాయి. అందుకే ఆ సినిమాకి క్రేజ్ అంతలా పెరిగింది. 2005 లో సెప్టెంబర్ 13 రిలీజ్ అయ్యి ఆ టైంలోనే రికార్డ్ క్రియేట్ చేసింది ఇండస్ట్రీలో. 100 days 54 సెంటర్స్, 175 days చాలా చోట్ల ఆడింది. ఇది రేర్ రికార్డ్ అప్పుడు. సరిగ్గా ఆ మూవీ కలెక్షన్స్ కంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఇంపార్టెంట్. ఆ థియేటర్స్ లో ఆ కట్అవుట్స్, ఆ పాలాభిషేకం, ఆ బర్నింగ్ క్రాకర్స్, ఒక్కో షో ఒక్కో ఫెస్టివల్ లా మారిపోయింది. అది డైరెక్టర్ రాజమౌళి విజన్ కూడా. ఆయన ప్రతి ఫ్రేమ్ లో హీరోయిజం ని ఎలా బిల్డ్ చేశారో చూడాలి. మొదటి సీన్ నుండి క్లైమాక్స్ వరకు హీరో జర్నీ ఎమోషనల్ అండ్ పవర్ఫుల్.
అదే టైంలో హీరోయిన్ శ్రేయ కూడా అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హీరోయిన్ రోల్ ఓన్లీ గ్లామరసే కాదు, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా కూడా. బీచ్ సీక్వెన్స్ కోసం ఇద్దరు రియల్ సన్ హీట్ లో కంటిన్యూస్ గా షూట్ చేశారంట. ప్రభాస్ ఓషన్ సీన్స్ లో ఫైట్ సీక్వెన్స్ లు స్వయంగా చేశాడంట. డ్యూప్ లేకుండా వేవ్స్ లో ఫైట్ చేయడం అంటే ఎంత రిస్కో. ఆ సీన్ టాలీవుడ్ లో కల్ట్ అయిపోయింది. ప్రభాస్ ఆ టైంలో తన స్టామినా, బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. ఛత్రపతి సినిమా చూసిన ఆడియన్స్ నెక్స్ట్ ఈ హీరో మాస్ కింగ్ అని చెప్పేశారు. భవి, ఛత్రపతి మూవీలో ఒక డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పన్నాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పూటకో సవల్లక్క పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. యాజ్ ఇట్ ఈస్ గా చెప్పావు భవి, పర్ఫెక్ట్ గా చెప్పావు. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ ఇమేజ్ స్కై హై అయింది. ప్రతి థియేటర్ లో బాస్ వచ్చాడు అనే ఎనర్జీ ఉండేది. 200 రోజుల పాటు కొన్ని థియేటర్స్ లో ఆడిందట. ఇమాజిన్ దట్ క్రేజ్. అవును, కలెక్షన్స్ లోను యూజ్ హిట్. అకార్డింగ్ టు బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, ఆ టైంలో ప్రభాస్ కి బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ. నార్త్ ఆంధ్ర, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఫుల్ మాస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమాలో రాజమౌళి ఎమోషనల్ పవర్ బ్యాలెన్స్ చేశాడు. అమ్మ సెంటిమెంట్ సీన్స్ లో ఆడియన్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫైట్స్ లో కేకలు వేశారు. ఇది పర్ఫెక్ట్ ఎమోషన్ మాస్ మిక్స్ అని చెప్పాలి. ప్రభాస్ డెడికేషన్ గురించి రాజమౌళి గారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్ సెట్ లో ఎంత కామ్ గా ఉంటాడో కెమెరా ఆన్ అయ్యాక కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అవుతాడు. దట్స్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. సరిగ్గా ఆ పర్ఫార్మెన్స్ వల్లే ఛత్రపతి తెలుగు సినిమాలో ఆ కల్ట్ స్టేటస్ దక్కించుకుంది. ఛత్రపతి ఓన్లీ మూవీయే కాదు, ఏ మ్యాన్స్ రేస్ ఫ్రమ్ పెయిన్ టు పవర్. ఆ ఎమోషన్ ఆడియన్స్ ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. మొత్తానికి ఒక లైన్ లో చెప్పాలంటే వర్షం ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేసింది, ఛత్రపతి ఆయన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎస్ డింపుల్, ఈ సినిమాలో పడ్డ కష్టం, స్ట్రగుల్, ప్యాషన్ ఇవన్నీ ప్రభాస్ ని ఒక మాస్ గాడ్ లా మార్చాయి. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ బికమ్స్ ఎ వేవ్ ఆఫ్ సక్సెస్. ఎస్ గర్ల్స్, ఒకసారి చెప్పేద్దామా? ఛత్రపతి ఒక సినిమా కాదు, ఇది ప్రభాస్ స్టార్డమ్ కి ఆరంభం. హే గర్ల్స్, ఛత్రపతి తర్వాత ప్రభాస్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? అఫ్ కోర్స్ మిర్చి. 2013లో శివ కోట డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రభాస్ కెరీర్ ని కొత్త హైట్స్ కి తీసుకువెళ్ళింది. అవునే, ఈ సినిమా 200 రోజులు దాటింది. అప్పట్లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. స్టైలిష్ లుక్, ఎమోషనల్ స్టోరీ, పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ క్లాస్ అండ్ మాస్. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్ కి మైండ్ బ్లోయింగ్ అయ్యాయి. అనుష్క, రీచా ఇద్దరు హీరోయిన్స్ గా స్ట్రాంగ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. సినిమా షూటింగ్ లో రిచా, ప్రభాస్ ఇద్దరు రియల్ ఫైట్స్ డస్ట్ అట్మాస్ఫియర్ లో షూట్ చేశారు. అది కూడా డేస్ టుగెదర్, ఏ కంప్లైంట్ లేకుండా. దట్స్ ది డెడికేషన్. ఈ మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉందే. ఏం డైలాగే? వీలైతే ప్రేమిద్దాం జూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అదిరిందే డైలాగ్. ఇది నీకే కాదు, అందరికి ఫేవరెట్ డైలాగ్. డార్లింగ్ తర్వాత ప్రభాస్ కి క్లాస్ ఇమేజ్ వచ్చింది అనుకుంటే మళ్ళీ మిర్చితో మాస్ ఇమేజ్ కూడా కంబైన్ అయ్యింది. అదే రీజన్ ఈ సినిమా 100 డేస్ 60 సెంటర్లలో, 175 డేస్ పలు సెంటర్లలో ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది. సరిగ్గా కొరటాల శివక్ డైరెక్షన్ ప్లస్ ప్రభాస్ ఎమోషన్ పర్ఫెక్ట్ కాంబో. ఫ్యాన్స్ ఇప్పటికీ అంటారు మిర్చి అంటే స్టైల్లో మాస్ ఫైర్ అని. దట్స్ ద పవర్ ఆఫ్ మిర్చి. ప్రభాస్ ఫైర్ ఎప్పటికీ కూల్ అవ్వదు. గర్ల్స్, ఒక సినిమా హీరోని స్టార్ నుంచి గ్లోబల్ ఐకాన్ గా మార్చిందంటే ఎవ్వరైనా ఊహించుకోవచ్చు. అదే బాహుబలి. రాజమౌళి విజన్, ప్రభాస్ డెడికేషన్, కలేక అంటే ఓ మంత్రం. అవును జాస్మిన్, ఈ సినిమా కేవలం సినిమా కాదు, తెలుగు సినిమాలకే గౌరవం. 2015లో బాహుబలి ద బిగినింగ్ వచ్చి బాక్స్ ఆఫీస్ కి రికార్డులు చిదిమేసింది. 2017 బాహుబలి 2 ద కన్క్లూజన్ అయితే 1800 కోట్ల మార్కు దాటిన ఇండియన్ ఫస్ట్ ఫిలిం. ప్రభాస్ ఈ మూవీకి 5 years డెడికేట్ చేశాడంట. ఒక్క ప్రాజెక్ట్ కోసం అంత టైం పెట్టడం, అది కూడా హీరోగా పీక్ లో ఉన్న టైంలో, అంటే అన్బిలీవబుల్ డెడికేషన్ అనే చెప్పాలి. అదే నిజమైన ప్యాషన్. ఆయన డైలీ జిమ్ లో 5 hours ట్రైనింగ్, స్వాట్ ఫైట్స్, హార్స్ రైడింగ్, 20 kilos ఆర్మర్ తో షూట్ చేసేవాడంట.
ఇన్ కేస్ కొన్ని సీన్స్ లో డిహైడ్రేషన్ వల్ల ఫెయింట్ అయినా కూడా నెక్స్ట్ డే సెట్స్ లో ఫస్ట్ పర్సన్ గా వచ్చేవాడట. అంతేకాదు అనుష్క కూడా బాహుబలి కోసం 20 కిలోల బరువు పెరిగి ఆ తర్వాత తగ్గింది. తమన్నా అయితే ప్రతి యాక్షన్ సీన్ కి బాడీ డబుల్స్ లేకుండా ఫైట్ చేసింది. వర్క్ మాత్రమే కాదు, సినిమా రేంజ్ కూడా మామూలు కాదు. బాహుబలి 2 500 డేస్ దాటింది. దేశంలోనే కాకుండా చైనా, జపాన్, యూరోప్ లలో కూడా సూపర్ గా రాణించింది. రాజమౌళి ఇమాజినేషన్ ప్లస్ ప్రభాస్ ట్రాన్స్ఫర్మేషన్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సింగిల్ క్వశ్చన్ కు ఆన్సర్ కోసం టోటల్ కంట్రీనే తెగ వెయిట్ చేసింది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందే, హైలైట్ ఆఫ్ ది మూవీ అనుకో. ఏం డైలాగే? తప్పు చేసావు దేవసేన, ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల. యు రాక్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ సినిమా విజయం అంటే కేవలం కలెక్షన్స్ కాదు, అది ప్రభాస్ డెడికేషన్, పేషెన్స్, టీమ్ ఎఫర్ట్ కి మాన్యుమెంటల్ ప్రూఫ్. నిజమే, బాహుబలి వల్ల ప్రభాస్ పేరు ఇండియా లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్ కి వెళ్ళింది. ఇది కేవలం సినిమా కాదు, ఇది ప్రభాస్ డిటర్మినేషన్ కి సాక్ష్యం. బాహుబలి మూవీ ఒక యుగాన్ని క్రియేట్ చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి. అది ట్రూ డెడికేషన్ కి డెఫినిషన్. వర్షంలో చామ్, ఛత్రపతిలో ఇంటెన్సిటీ, మిర్చిలో స్టైల్, బాహుబలిలో లెగసీ అన్ని కలిపితే ప్రభాస్ అనేది ఒక ఇన్స్పిరేషన్. అందుకే అంటారు స్టార్స్ పుడతారు బట్ లెజెండ్స్ లైక్ ప్రభాస్ డెడికేషన్ తో క్రియేట్ అవుతారని. సో గర్ల్స్, ఈ బర్త్డే కి సింపుల్ ప్లాన్ ఉన్నా మనం ఆయన జర్నీని సెలబ్రేట్ చేద్దాం. పోస్టర్స్, ఎడిట్స్, రీల్స్, హ్యాష్ ట్యాగ్స్ తో మన లవ్ ని చూపిద్దాం. హ్యాపీ బర్త్డే టు డార్లింగ్ ప్రభాస్. ఫ్రమ్ వర్షం టు బాహుబలి, ద కింగ్ ఆఫ్ ఆర్ట్స్ ఫరెవర్. హ్యాపీ బర్త్డే టు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ బర్త్డే సందర్భంగా కాసేపు చిల్లవుదాం రండి. అందమైన భామల హంగామా సినిమా ముచ్చట్ల చిరునామా. అందమైన భామల హంగామా సినిమా ముచ్చట్ల చిరునామా. సిల్వర్ స్క్రీన్ కలరింగ్, మూవీ రివ్యూ షేరింగ్. సిల్వర్ స్క్రీన్ కలరింగ్, మూవీ రివ్యూ షేరింగ్. మామా ఇది సినిమా హంగామా. మామా ఇది సినిమా